బంగారాజు, ఆ పాలు ఇలా ఇవ్వు. బుజ్జిగాడు పాలు తాగి ట్యూషన్కి వెళ్ళాలి. ఈ పాలు అహల్య గారికమ్మా. ఏ, ఆ పాలు మీద తన పేరేమైనా రాసుందా? అంటే అహల్యమ్మ గారు పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా, అందుకే పెద్దమ్మగారు ఈ పాలు ఇవ్వమన్నారు. ఇంట్లో తను మాత్రమే ఉందా? నీవులేమా? మాకు పాలు ఇవ్వరా, తిండి పెట్టరా? అది కాదమ్మా, పాలు కొద్దిగానే ఉన్నాయి. ఇంకొక అరగంట ఆగితే పాలవాడు వస్తాడు. బుజ్జిబాబుకి అప్పుడు పాలిస్తానమ్మా. బుజ్జి ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళాలి. కావాలంటే అరగంట తర్వాతే అహల్యకివ్వు. అది కాదమ్మా. ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నావు? ఈ ఇంట్లో ఉండాలని లేదా నీకు? ఏమైంది? ఎందుకు వాడి మీద అరుస్తున్నావు? అసలు వీడికి ఈ మధ్య పొగరు ఎక్కువైపోయింది నాన్నమ్మ. గౌతమ్ గడ అంట చూసుకొని విర్రవీగుతున్నాడు. అవంతిక, ఏంటా మాటలు? అతను వయసులో నీకంటే పెద్దవాడు. పెద్దవాడైతే ఏంటి మావయ్య, పనోడే కదా. పనివాడైతే ఏంటి బాబు, అతను మనిషే కదా. అసలేంటి గొడవ అవంతిక? బుజ్జిగాడు ట్యూషన్కి వెళ్ళాలి, పాలివ్వరా అంటే లేవు అహల్యకిస్తాను అని అంటున్నాడు. ఆ పిల్లకి పాలు ఇవ్వమని నేనే చెప్పానే. అది పొద్దున్నుంచి ఏం తెలియలేదు. రాజు, ఇంట్లో ఇంకా పాలు లేవా? లేవమ్మా, అరగంట తర్వాత వస్తాయి. బుజ్జిబాబుకి అప్పుడు ఇస్తానని చెప్పాను. ఏంటే, నీ కొడుకు ఒక అరగంట ఆగలేడా? ఏ, ఆవిడ గారు ఒక అరగంట ఆగలేదా? బుజ్జిగాడి కన్నా పెద్దదే కదా, ఆ మాత్రం ఆకలికి తట్టుకోలేదా? దాని కడుపులో నా మునిమనవుడున్నాడే, వాణ్ణి పస్తులు పెడతావా? వాడు నీ కొడుకు కంటే చిన్నోడే కదా. ఏంటి బామ్మగారు, కళ్ళ ముందున్న పిల్లోని వదిలేసి ఇంకా పుట్టని బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు? పెద్ద చిన్న అంటూ మళ్ళీ వయసులు చెప్తున్నారు. మన కొడుకు ఈ ఇంటి రక్తం కాదు కదండి. ఆవిడ గారి కడుపులో బిడ్డే ఈ ఇంటి వారసుడు కదా. అవునే, నా మునిమనవడే ఈ ఇంటి వారసుడు. వాడి తర్వాతే ఎవరైనా. ముందు ప్రాధాన్యత వాడికే దక్కుతుంది. ఏదైనా ముందు వాడికే చెందుతుంది. ఈ మునిమానవుడు స్కూల్కి వెళ్ళాలా, పరీక్షలు రాయాలా? ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బుజ్జిగాడు పాలు తాగి ట్యూషన్కి వెళ్ళాలని చెప్తున్నాను కదా. వాడేవైనా కలెక్టర్ చదువుతున్నాడేంటే? ఒక అరగంట ట్యూషన్కి ఆలస్యంగా వెళితే ఏమవుతుంది? ఇంత చిన్న విషయానికి గొడవెందుకండి? నేను పాలు తర్వాత తాగుతాను. ముందా పాలు బుజ్జికి ఇవ్వండి. తను ట్యూషన్కి వెళ్ళాలి కదా. వాడు ట్యూషన్కి వెళ్ళకపోతే కొంపలేమి అంటుకుపోవు. నా మునిమనవణ్ణి పస్తులుంచే సమస్య లేదు. ఆ పాలు నువ్వే తాగాలి. బంగారాజు, ఆ పాలిటివ్వు. తీసుకోవే, తీసుకో. పాలు తాగి టాబ్లెట్స్ వేసుకో. నా మునిమనవణ్ణి బాగా చూసుకో. ఇంట్లో పాలున్నాయో లేదో ముందే చూసుకోవాలి కదా బంగారాజు. నువ్వేం చేస్తున్నావు? ఇంకోసారి ఇలాంటి గొడవ జరగకూడదు బంగారాజు. అన్నీ ముందుగానే చూసుకో. బుజ్జి, ఈ పాలు తాగి ట్యూషన్కి వెళ్ళు. నీ ముష్టి మాకేం అక్కర్లేదు. నీ దయా దాక్షిణ్యాలతో మేమేం బ్రతకట్లేదు. పదరా.